గుమగుమలాడే గుంటూరు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న చికెన్ని ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. దానికోసం 2 స్పూన్ల కారాన్ని, తగినంత ఉప్పుని మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ముక్కలకి కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు అలా ఉంచితే ఉప్పు కారం ముక్కకు బాగా పట్టి రుచికరంగా ఉంటుంది. ఈలోపు 2 టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ప్లేట్ పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్లేట్ తీసి కల తిప్పుకుంటూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని కర్రీ తయారు చేసుకోవాలి. ముక్క ఉడికేంత వరకు చూసుకుంటూ ఉండాలి. ముక్క ఉడికింది అనిపించిన తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం సరిచూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. కారం సరిపోకపోతే మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే టేస్ట్ మారకుండా అంతే ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని కలతిప్పుకోవాలి. గ్రేవీని ఇష్టపడే వాళ్ళు 2 మినిట్స్లో ఆఫ్ చేసుకోవాలి. ఫ్రై టైప్లో కావాలనుకునే వాళ్ళు ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకొని కలదిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ కర్రీ రెడీ అవుతుంది. గుమగుమలాడే చికెన్